హలో చిరు, ఎలా ఉన్నావు? హాయ్ రాగ్, సూపర్ గా ఉన్నాను. అవును, ఈ మధ్య నీ గ్లామర్ బాగా పెరిగిపోతుంది చిరు. ఆ మాటకొస్తే నువ్వు మాత్రం తక్కువ. మొన్న బ్లూ జీన్స్ షర్ట్ వేసుకుని నువ్వు బాస్ సాంగ్ తో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చావు చూడు. వావ్. ఏజ్ పెరిగినా మన సత్తా తగ్గలేదని జనాలకి అర్థమైందిలే చిరు. ఇక నీ 100వ సినిమా గురించి అందరూ వెయిటింగ్. లేట్ చేస్తే బాగోదేమో అనుకున్నావు. నీకు సర్ప్రైజ్ చెప్పనా? సర్ప్రైజా? నాకా? ఏంటి నాకది? నా 100వ సినిమాలో నువ్వు స్పెషల్ గెస్ట్ గా చేస్తున్నావు, అది కూడా సీఎం రోల్ లో కనిపిస్తున్నా. వావ్, రియల్లీ? అయినా నాకు చెప్పకుండా ఎలా ప్లాన్ చేశా? నీకు చెప్పేదే ఉంది చిరు, నా మాట నువ్వు కాదను. అందులో నా 100వ సినిమా కాబట్టి నేను ఫిక్స్ చేసేసా. వింటుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. నీ క్యారెక్టర్ కూడా నీ కోసమే డిజైన్ చేశారు, అదిరిపోతుంది. మనిద్దరం కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాం. ఇక బాక్సులు భద్రం అయిపోవాలి. సినిమా కలెక్షన్ లో సునామీ సృష్టిస్తుంది. నో డౌట్. నాకు నిన్ను సీఎం గా చూడాలని ఎప్పటి నుండో ఉన్న కోరిక అలా మిగిలిపోకూడదనే సినిమాలో పెట్టేస్తున్నా. అసలు రాజకీయాల్లోనే అవ్వాల్సిన వాడి, కానీ నాలాంటి వాడిని రాజకీయాల్లో ఎదగనివ్వరు కదా. అవును చిరు, అది సరే. నీ వరప్రసాద్ సినిమా కోసం మేమంతా వెయిటింగ్. ఎంతవరకు వచ్చింది? చూసావుగా, రీసెంట్ గా సాంగ్ రిలీజ్ చేశారు. ఎలా ఉందేమిటి? సినిమా కూడా మంచి కామెడీతో ఉండబోతుంది. మీసాల పిల్ల సాంగ్ చాలా బాగుంది. ఎక్కడ చూసినా అదే సాంగ్ వినపడుతుంది. మీసాల పిల్ల నీ కోపం కొంచెం తగ్గాలే పిల్ల, ఓ మీసాల పిల్ల. భలే పాడేవు నాకు. అనిల్ రావిపూడి నాలో ఉన్న కామెడీ యాంగిల్ చాలా బాగా వాడుకుంటాడు. నిన్ను సరిగ్గా వాడాలే కానీ నవరసాలతో చెడుగుడు ఆడేవు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన అన్ని ఎలిమెంట్స్ వరప్రసాద్ లో ఉన్నాయి. సంక్రాంతికి మామూలు సందడి ఉండదు మరి. వెంకీ కూడా ఉన్నాడు కదా సినిమాలో. నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది. మూవీ రిలీజ్ డేట్ త్వరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. నా లగ్గా ఎత్తు. ఇదిగో నాకు సరదాగా ఒక గేమ్ ఆడదాం. నా డైలాగ్స్ నీ నోటి నుండి వినాలని ఉంది. నీకు నచ్చిన నా డైలాగ్స్ చెప్పు. నీ డైలాగ్స్ అన్ని బాగుంటాయి చిరు. ఏది చెప్పాలబ్బా? ఇంద్ర డైలాగ్స్ చెప్తా. వావ్, ఇంకెందుకు లేటు, రఫ్ ఆడిచ్చాయి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు. తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్రసేనారెడ్డి. అబాబా, కేక పుట్టిస్తున్నావు నా డైలాగ్స్ తో. ఫెంటాస్టిక్ నాకు. అయితే ఇప్పుడు నా డైలాగ్స్ నువ్వు చెప్పాలి. నీకు నచ్చిన డైలాగ్స్ నావేవైనా పర్లేదు. అదెంత భాగ్యం, చెప్పేస్తా నాకు. ఎత్తి కొడితే ఎట్లో పడతావు, సుర్రు సుమ్మైపోతుంది. నా పేరు శివమరే, నాకు కొంచెం మెంట. ఉండేది పూర్వ మార్కెట్ ఏరియా. ఏది లంకాయితో అలా చూస్తారు. ఒక్కొక్కరికి బ్యాక్ బెండ్ అయిపోతుంది. వాసి వాడి తస్సది చిగిరి పడిన టేకు చక్రాగా మరి ఒంటరిగా ఉన్నావా? కెవ్వు కేక బాస్. ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి నాకు. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఏ గెటప్ లో వస్తావు, ఏ డ్రెస్ వేస్తావు అని ఎవ్రీ వీక్ నేను ఎదురు చూస్తున్నా. చాలా గ్లామర్ గా కనిపిస్తున్నావా? నువ్వు ఎలాగో లాస్ట్ ఎపిసోడ్ కి వస్తావు కదా చిరు. ఈసారి నన్ను డామినేట్ చేయాలి నీ డ్రెస్సింగ్ స్టైల్ తో. ష్యూర్, తప్పకుండా. నీకు జలకిచ్చేలా వస్తా. చాలా టైం అయింది. ఏది నాగ్, ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఎందుకు? ఇక్కడి నుంచి జంప్ కొట్టేద్దామనా? మా చరణికి దోశలు వేసే టైం అయింది. కింగ్, వెళ్ళొద్దా మరి? ఓకే బాస్. నాకు కూడా 2 మసాలా దోశలు పార్సిల్ పంపించు. బాయ్. బాయ్ నాగ్, బాయ్.